భారతీయులంతా సైన్యానికి మద్దతుగా నిలవాలని బీజేపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర పిలుపునిచ్చారు. భారత సైన్యానికి సంఘీభావంగా అనపర్తిలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు వివిధ శాఖల అధికారులతో కలిసి జాతీయ పతాకాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. అనపర్తి దేవి చౌక్ నుండి గాంధీ విగ్రహం వరకు వందే మాతరం భారత మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో దేశ సరిహద్దుల్లో మన కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతోందని అన్నారు. సైనికుల రుణం తీర్చుకోలేనిదని ప్రతి భారతీయుడు సైన్యానికి నైతిక మద్దతు ఇవ్వాలని కోరారు. పర్యాటకులపై ఉగ్ర దాడులు చేసినటువంటి ఉగ్ర మోకలు ఎవరైతే ఉన్నారో వారికి బుద్ధి చెప్పేటట్లు మొన్న ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఒక నామకరణం చేసి మే 7వ తారీఖున ఉగ్రవాదులు ఎక్కడైతే దాగుని పాకిస్తాన్ ప్రాంతంలో దాగుని ఉన్నారో ఆ స్థావరాల్లోకి వెళ్లి వారిని ఇంచుమించు 100 మంది ఉగ్రవాదులను మట్టి కల్పించినటువంటి భారత ఆర్మీలో ఇద్దరు నారీమణులు ఉన్నారు. వారిద్దరికి కూడా భారతదేశం నుంచి 140 కోట్ల ప్రజలందరి నుంచి కూడా మేము వారి యొక్క పోరాట స్ఫూర్తిని మేము అభినందిస్తా ఉన్నాము.